భారత క్రికెట్ జట్టుకు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్ గా మారాడు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో అతను వచ్చాడు. కొత్త ప్రధాన కోచ్ గా గంభీర్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. జాతీయ జట్టు తరపున అతను ఈ పాత్రను పోషించడం ఇదే తొలిసారి. కోల్కతా ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా మారినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉన్నప్పుడు బీసీసీఐ అతనితో టచ్ లో ఉందని, ఆ తర్వాత గంభీర్ అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడని తెలుస్తోంది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కోచ్ కోసం బోర్డు వెతుకుతోంది. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో లక్నో జట్టుకు మెంటర్ గా కూడా ఉన్నాడు. నివేదికలను విశ్వసిస్తే ద్రావిడ్ కంటే గంభీర్ కు ఎక్కువ జీతం లభిస్తుందని భావిస్తున్నారు. ద్రావిడ్ వార్షిక వేతనం దాదాపు 12 కోట్లు. మరి గంభీర్ ఎంత రెమ్యునరేషన్ అందుకుంటాడో చూడాలి. ఈసారి అభ్యర్థులతో చర్చలు జరుపుతామని, అనుభవం ఆధారంగా మాత్రమే వేతనాన్ని నిర్ణయిస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. అంటే గంభీర్ దాదాపు 12 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకోవడం ఖాయం.